సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. స్వీయ జనగణనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ మయూర్ అశోక్ జేసీ ఆశుతోష్ శ్రీవాత్సవ్ కోరారు. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 5K రన్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ రన్ను జేసీతో కలిసి కమిషనర్ ప్రారంభించారు. ఏప్రిల్ 30 వరకు స్వీయ జనగణన చేసుకునేందుకు అవగాహన ఉందన్నారు. ప్రజలు sc.census.gov.in లో నమోదు చేసుకోవాలని సూచించారు. డిజిటల్ విధానంలో స్వీయ గణన చేసుకున్న వారి వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ధృవీకరిస్తారని వెల్లడించారు. జనగణన పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని వారు స్పష్టం చేశారు. మన జనగణన మన వికాసం, మన జనగణన మన నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన జనగణన మన వికాసం. డీజే కొంచెం స్లోగా వెళ్ళండి. డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ మరియు సురక్షితంగా ఉంచబడుతుంది. మన జనగణన 16th ఏప్రిల్ నుంచి మనం ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం డిఫరెంట్ యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి. ఈ సెన్సస్ భాగంగా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఒక కొత్త అవకాశం ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ భాగంగా సిటిజన్ తమ హౌస్ తాలూకా డీటెయిల్స్ ఆన్లైన్ నమోదు చేయడానికి అవకాశం ఉంది. sc.census.gov.in ఈ లింక్ వెళ్ళి సిటిజన్స్ తమ డీటెయిల్స్ ఒక 15 to 20 నిమిషాల్లోనే మొత్తం ఎంటర్ చేయగలడానికి అవకాశం ఉంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయడం తర్వాత ఒక ఐడి జనరేట్ అవుతుంది. సో మన ఎన్యూమరేటర్ ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు సిటిజన్ ఆ ఐడి ఇస్తే ఇమీడియట్గా అక్కడ సెన్సస్ తాలూకా యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి అవకాశం కూడా ఉంది. దాంతోపాటు మనం సిటీ సంబంధించి ఎన్యూమరేటర్ దాదాపు 1000 పైన ఎన్యూమరేటర్స్ని లాస్ట్ ఒక వారం నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ భాగంగా కూడా మనం అవేర్నెస్ యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి. అందరికీ తెలుసు, సెన్సస్ ఒక ఆపరేషన్, ఇది మనకి ఎవ్రీ 10 yearsలో ఇది జరగాలి. సో ఫస్ట్ టైం ఇది ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది మొత్తం కంట్రీలో. సో ఇది ఆల్రెడీ మన జిల్లాలో కూడా అందరికీ ఫీల్డ్ ఎన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు 16th నుంచి 30th వరకు ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో ఇది నా రిక్వెస్ట్ టు ఎవ్రీ సిటిజన్ దట్ లింక్ ఉంది sc.census.gov.in. ఈ లింక్లో క్లిక్ చేసిన తర్వాత మీకు వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అండ్ ఇది జస్ట్ 5 minutes మీరు ఇది కొంచెం ఇస్తే యువర్ ఎక్సర్సైజ్ విల్ బి కంప్లీటెడ్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండవేళల్లో వృద్ధులు, పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడం మంచిది కాదని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ అన్నారు. షుగర్, బీపీ ఉన్నవాళ్లు డీహైడ్రేట్ కాకుండా చల్లటి ప్రదేశాల్లో ఉండడం సురక్షితమని సూచించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో సన్ స్ట్రోక్ రోగుల కోసం ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. బీపీ, షుగర్ డౌన్ అయ్యి నీరసంతో స్పృహ కోల్పోతున్నట్లు అనిపిస్తే వెంటనే హాస్పిటల్లో చేరడం మంచిదని డాక్టర్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. ఎండలు, ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. ఈ భూతాపం కూడా పెరుగుతున్న దృష్ట్యా మనకి ఎండ ప్రదేశం కాబట్టి మేము రోగులందరికీ కూడా సూచనలు చేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే బాలలు, వృద్ధులు పొద్దున పూట, సాయంత్రం పూట బయటికి రావాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఎండ పెట్టు ఎక్కువ తగులుతుంది. దీన్నే సన్ స్ట్రోక్ అంటాము, లేకపోతే హీట్ స్ట్రోక్ అంటాము. లోపల ఉంటే క్షేమంగా ఉన్నారన్నట్లు కూడా కాదు. ఎస్పెషల్లీ వీళ్ళకి బాగా పల్చడి మజ్జిగ ఎప్పుడు దగ్గర ఉంచాలి, ఎలక్ట్రాల్ పౌడర్ దగ్గర ఉంచాలి, చల్లటి నీళ్లు కూడా ఆరంగా ఇస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పిల్లల్ని, చంటి పిల్లల్ని కానీ బాగా 10-12 ఏళ్ళ లోపల పిల్లల్ని కూడా నడి ఎండలో ఆడుకోకుండా చూడాలి. వీళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. ఎందుకంటే వీళ్ళకి తెలియకుండా పడిపోయి ఉంటారు ఎండలో. వీళ్ళని కూడా రక్షించుకుంటూ వాళ్ళకి ఇలాంటివి ఏమైనా వస్తే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చి ఫ్లూయిడ్స్ పెట్టించడం కానీ, ఇంట్లో ఈ మజ్జిగ నీళ్లు లేకపోతే ఎలక్ట్రాల్ పౌడర్లు తయారు చేయడం అందరికీ వాళ్ళకి తెలుసు. లేకపోతే ఎలక్ట్రాల్ పౌడర్లు ఇప్పుడు అందరూ కూడా ORS ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. మంచివి చూసుకొని మంచి కంపెనీలు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని వాడుతుంటే మంచిది. సన్ స్ట్రోక్ వచ్చిందని ఎలా తెలుస్తుందంటే వీళ్ళకి విపరీతంగా చెమట, అంత ఎండలో కూడా విపరీతంగా చెమట పట్టిపోయి ఒళ్ళంతా చల్లబడిపోతుంటుంది.
ఉంటుంది. వీళ్ళు మాటలు రావు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి మాట రాదు. అలాగే వీళ్ళకి బీపీ ఫాలో అవుతూ ఉంటుంది, పల్స్ రేట్ తగ్గుతూ ఉంటుంది. వీళ్ళు కింద కుప్పపోలు పడిపోవడమో లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోయినట్లు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళని ఇమీడియట్గా కూడా హాస్పిటల్కి తీసుకురావాలి, లేకపోతే ఒకసారి చాలా ప్రాణాంతకం అవుతుంది. ఎందుకంటే హీట్ స్ట్రోక్ అనేది ఎస్పెషల్లీ మన గుంటూరు లాంటి ప్రదేశాల్లో, వేడి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. శంకర్ విలాస్ 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత బ్రిడ్జి స్థానంలో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టారు. అయితే పలు కారణాల వలన నిర్మాణం పనుల్లో కొంత జాప్యం జరిగింది. అయితే ఈ మధ్య బ్రిడ్జి నిర్మాణం పనులు పరిశీలించేందుకు వచ్చిన రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం ఆవశ్యకత గురించి ప్రజాప్రతినిధులు, పౌర సమాజం నాయకులు వివరించారు. దానిపై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోని ఆర్యూబీ నిర్మాణానికి అవసరమైన అనుమతి తెస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రజా సంఘాలు, పౌర సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కానీ దాదాపు 20 రోజులు కావస్తున్నా దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వెంటనే మంత్రి ఇచ్చిన హామీ మేరకు శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం పనులు మొదలు పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఏదైతే గతంలో ఆ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభానికి ముందు ఆర్యూబీ ఉండాలా లేదా దాని మీద రకరకాల చర్చలు జరిగినాయి. నగర ప్రజలంతా కూడా ఆర్యూబీ ఉంటే బాగుంటుందనే ఆలోచనకి ప్రముఖులంతా కూడా చెప్పడం, సిపిఐ కూడా ఆర్యూబీ ఉండి బ్రిడ్జి కడితే బాగుంటుందని కూడా తెలియజేశాం. ఏదైనప్పుడు కూడా మంత్రి గారు మొన్న మరి అధికారులకి అట్లాగే స్థానిక మినిస్టర్లందరికీ కూడా ఈ ఆర్యూబీకి సంబంధించి ఒక స్పష్టమైన మరి అవగాహనతో ఆయన రావటం, దాని మీద ఆర్యూబీ నిర్మాణం జరుగుద్దని కూడా చెప్పారు. చెప్పిన దాన్ని సిపిఐగా స్వాగతిస్తూ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తామని తీసుకొచ్చి త్వరితగతిన పనులు చేస్తామని మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా ఆర్యూబీతో నిర్మాణానికి పూనుకోవడాన్ని సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం. త్వరితగతిన పనులు చేసి ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవాలు 3 రోజులుగా బ్రహ్మంగారి వీధిలోని దేవాలయంలో జరుగుతున్నాయి. లాడ్జీ సెంటర్ బ్రహ్మంగారి వీధిలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న ఆరాధన మహోత్సవానికి జిల్లా అడిషనల్ ఎస్పీ ఏ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, ఏఎస్పీ హనుమంత్ మీడియాతో మాట్లాడారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే నేడు అన్నీ జరుగుతున్నాయన్నారు. ఎంతో చరిత్ర కలిగిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న ఆరాధన మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడియాల సుబ్బారావు, గట్టి శ్రీనివాసరావు, వరప్రసాద్, ఏవో భానుప్రసాద్, హరిప్రసాద్, ఈశ్వరాచారి, తిరువళ్లూరు పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 333వ ఆరాధన బ్రహ్మంగారి ఆరాధనోత్సవ కార్యక్రమానికి నాకు ఆహ్వానం దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. బ్రహ్మంగారి కాలజ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది. వారు చెప్పేటివి ప్రతిదీ కూడా ఏది మిస్ అవ్వకుండా కాలక్రమేణా జరుగుతూ వస్తున్నాయి. అది కనుక తెలుసుకుంటే మనకు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండే కొన్ని సూచనలు, సలహాలు ప్రతి మనిషికి లభిస్తాయి. అందుకని అది ఆ పుస్తకం కానీ వారి గురించి చరిత్ర కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఇష్టమైన పుస్తకం ఈ గ్రంథం. బ్రహ్మంగారైన మహిళలు కూడా ఎన్నో మన ప్రపంచంలో చెప్పదగినవి అన్నీ కూడా చాలా జరిగినవి, ఈరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఈ స్వామివారిని దర్శించుకున్న వలన భక్తులందరూ కూడా ఎంతో పవిత్రంగా ఉండి వారి ఆశీస్సులు పొందుతూ వారి కోరికలు కూడా స్వామివారికి చెప్పుకొని స్వామివారి తీర్చడం జరిగినది. సో ఈ రోజున ప్రప్రదంగా మనకు ముఖ్యులైన గుంటూరు నగరం ఒక ఏఎస్పీ అడిషనల్ హనుమంత్ గారు మా దేవాలయానికి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ రోజున స్వామివారిని దర్శించుకొని ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి మన బ్రహ్మంగారి గురించి తెలియజేసి స్వామివారికి కాలజ్ఞానం బుక్ని వారికి అందజేయడం జరిగింది. సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడెడ్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ లోక్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గుంటూరులో జరిగిన లోగో ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ లోక్నాథ్ మీడియాతో మాట్లాడారు. గ్రామీణ రోగులను పరీక్షించి ప్రథమ చికిత్స చేసేందుకు ఆర్ఎంపీ వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ వైద్యులు చేసే సేవ మరవలేనిదన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామీణ వైద్యులను గుర్తించి వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు గోవిందరాజులు, అధ్యక్షులు సాంబశివరావు, అమర్ రెడ్డి,
నిర్గుణరావు, శ్రీనివాసరావు, వలి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వ్యవస్థ అనేది ఉన్నంత కాలం ఈ ప్రథమ చికిత్స వైద్యులు కేవలం గ్రామాలకే కాకుండా పట్టణాల్లో కూడా డాక్టర్ల అందుబాటు లేని ప్రాంతాల్లో వీళ్ళ అవసరం గాలి, మంచినీరు, ఆహారం ఎంత అవసరమో ఈ ప్రథమ చికిత్స వైద్యులు కూడా అంతే అవసరం. సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్ ఏర్పడి ఈరోజు మన లోక్నాథ్ సార్ చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ జరగటం చాలా సంతోషం. ప్రతి సభ్యులకి ఫస్ట్ సౌత్ ఇండియా ఫస్ట్ ఎయిడర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తక్కువ రుసుముతో సేవలు అందించే మహద్భాగ్యం మా చేతులకి దక్కడం మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలాగనే మన గవర్నమెంట్ జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణేశ్వరి గారు కూడా రావటం గారు. నేత్ర వ్యాధులు ఆధునిక చికిత్స అనే అంశంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ గణేష్ రాజేష్ ప్రసంగించారు. షుగర్ వ్యాధి, థైరాయిడ్ ఉన్నవారు, వయసు మీరిన వారు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుని సలహా మేరకు చుక్కల మందు తీసుకుని తరచూ కంటిలో వేస్తూ ఉండాలని అన్నారు. నీటి కాసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చూపుపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పాల ప్రసాదరావు, చంద్రశేఖర్, ఏవి సాయిరాం, కొండా శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి కాసులు అనేవి వంశపారంపర్యంగా కూడా రావచ్చు కాబట్టి 40 ఏట మనకి బాడీలో మార్పులు వస్తున్నప్పుడు 40 ఏళ్ళ నుంచి ఎట్లాగైతే కళ్ళజోడుకి ఖచ్చితంగా కళ్ళజోడు కోసం వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒకసారి కళ్ళజోడుతో పాటు నీటి కాసులు ఉన్నాయా లేదా అనేది మీ కంటి డాక్టర్ని స్పెసిఫిక్గా అడిగి తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఉంటే షుగర్, బీపీ లాగానే దానికి కూడా చుక్కల మందులు ఉంటాయి. చుక్కల మందులు వేసుకొని లైఫ్ లాంగ్ కాలం గడపచ్చు. యూజువల్గా శుక్లం అనేది 21 రోజుల్లో 60 దాటిన తర్వాత శుక్లం వస్తుంది అనుకునేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఎందుకు? షుగర్ వలన, మన లైఫ్ స్టైల్ మారినందువల్ల, ఈ స్క్రీన్స్ ఎక్కువ చూడటం, కారణం ఏదైనా కానీ ఇప్పుడు 45-50కే శుక్లాలతో వచ్చేస్తున్నారు. 40కి 50కే శుక్లాలు వస్తున్నాయి. వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. రోజువారీగా చూస్తున్నాం. పొన్నూరు నియోజకవర్గ రైతుల వద్ద నుండి 2100కు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంటే అంబటి మురళీకృష్ణ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో రైతుల్ని పట్టించుకోకుండా ఇప్పుడు రైతుల పేరుతో అంబటి మురళీకృష్ణ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్యే నరేంద్ర ధ్వజమెత్తారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో 15,000 హెక్టార్ల పంట నష్టం జరిగితే 20,000 మంది రైతులకు కేవలం 7 కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంట నష్టపోయిన రైతులకు 15 కోట్ల పరిహారం ఇచ్చామన్నారు. నేడు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళి, మరి ఆ పక్కనే ఉన్నాడు ఆయన వాళ్ళ అన్న అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటే గుంటూరు ఛానల్ టెండరు ఎందుకు ఆమోదించలేదు, పనులు ఎందుకు చేపట్టలేదు? ఇవాళ అధికారం పోయిన తర్వాత కట్టల బలైన బండి, ఇంకోటి బండి, నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏం చేసావని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది ఇంకోటి అడుగుతున్నా, వీళ్ళందరికీ పాపం చాలా ప్రేమ ఉంది గుంటూరు జిల్లాలో రైతులంటే. హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది 2014-19లో మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించి దానికి టెండర్ పిలిచి పనులు కూడా మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత చివరగా మేము అధికారం కోల్పోయే నాటికి ఒక 5 కోట్ల 10 కోట్ల పని మాత్రమే ఉంది. చాలా తక్కువ పని ఉంది. 5 సంవత్సరాల కాలంలో అక్కడ ఒక తట్ట పని కూడా చేయలేదు. మరి అక్కడ ఉంది ఎవరు? మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు ఆ రోజు ఏం చెప్తే అది జరిగింది. నిజంగానే మీకు ఈ స్టేజ్ మీద కూర్చున్న వైకాపా నాయకులకి మీకు రైతుల మీద, గుంటూరు జిల్లా రైతుల మీద ప్రేమ ఉంటే ఆ రోజు హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయించలా మీరు?
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. నగరంలో అనుమతులు లేకుండా అక్రమంగా వాల్ పోస్టర్లు అంటించే వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని అధికారులను కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. గుంటూరులో వాల్ పోస్టర్లు అంటించడం నిషేధమని, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కూడా నిర్దేశిత అనుమతులు తీసుకుని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఫ్లెక్స్, వాల్ పోస్టర్ ప్రింటర్స్, వివిధ మతాలకు చెందిన పెద్దలు, సినిమా థియేటర్ల యజమానులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. మొత్తం సిటీ వైడ్ అన్ని చోట్ల ఈ ఫ్లెక్సీస్ పెట్టున్నారు. ఫ్లెక్సీ అట్లీస్ట్ కెన్ బి రిమూవ్డ్, కానీ పోస్టర్స్ అయితే అసలు మీరు మంచి పెద్ద సిటీలో వెళ్తే హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఎంత మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఫారిన్ కంట్రీ అయితే ఇంకా అసలు ఇలాంటి ఫ్లెక్సీస్ కానీ ఎక్కడ ఉంటుంది. మేము అన్ని చోట్ల డ్రైవ్ పెడుతున్నాము. డ్రైవ్ పెట్టి అన్ని తీసేస్తున్నాము. దాంట్లో అందరూ కోఆపరేట్ చేయాలి. తర్వాత ఫ్యూచర్ లో ఎక్కడ కూడా ఈ ఫ్లెక్సీస్ కానీ పోస్టర్స్ కానీ మళ్ళీ అందించకుండా చూసుకోండి. ఇప్పుడు మాత్రం ఎవరైనా పెడితే మన వదలలేదు. వీళ్ళు ఫైలింగ్ పోలీస్ కేసు అండి. ముందుగా చెప్తున్నారు, ప్రతి పోస్టర్ మీద మీ నంబర్ కూడా ఉంటుంది. ఎవరు ప్రింట్ చేశారు, ఎవరి కోసం ప్రింట్ చేశారు, మాకు మొత్తం డేటా ఉంది. సిటీని గ్రీన్ గుంటూరుగా మారాలి ఆలోచనతో అందరూ కూడా పనిచేయాలి. అందరి దగ్గర నుంచి సహకారం నేను కోరుతా ఉన్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.